దువ్వాడ శ్రీనివాసరావు కనీసం శాసన మండలి సభ్యుడిగా ఉండడానికి కూడా అర్హత లేనటువంటి వ్యక్తి. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పనికిమాల దద్దమ్మ, చేతగాని దద్దమ్మ అనుకోండి. ఉం? పెళ్ళయ్యి పెళ్ళికి ఎదిన కూతురుండి ఆ కూతురుకి పెళ్ళయ్యి మళ్ళీ నీ కూతురు వయసుతో ఉన్నటువంటి అమ్మాయితో లవ్ ఏందిరా నీకు? నువ్వు ఎమ్మెల్సీనేనా? నువ్వు శాసన మండలి సభ్యుడివేనా? నువ్వు ప్రజాప్రతినిధిగా వండుకొని 10 మందికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి వెధవి నువ్వు. ఏ రోజు నియోజకవర్గం సమస్యలు పట్టించుకోకుండా ఏదో ఇప్పుడే 16 ఏళ్ళు 17 ఏళ్ళు కుర్రాడి మాదిరి లవ్వు, నువ్వు 60 ఏళ్ళ ముసలోడు నెత్తికి రంగేసి ఒక చిన్న అమ్మాయితో నీ ప్రేమ వ్యవహారాలు, నీ సరస సల్లాపాలు, టీవీల ముందు ముద్దులు పెట్టేది ఇదా? ప్రజా సమస్యలు ఏం లేవా నీ నియోజకవర్గంలో? అవన్నీ గాలికి వదిలేసి టీవీలో వంటలు చేసి పెట్టేది. పోనీ ఆమెకి దువ్వాడ మాదిరి పెళ్ళి, ఆ మొగుడు ఆమె పిల్లలు వాళ్ళు, నీకు పెళ్ళి, నీకు నీ పిల్లము నీ పిల్లలు మీరు మీరు ఈ సమాజానికి ఎమ్మెల్సీగా ఉంటూ ఏమిరా మెసేజ్ ఇస్తున్నారు? మీరు మిమ్మల్ని చూసి చిన్నపిల్లలు చెడిపోతున్నారు.